హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రభుదేవ్ టెక్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం సూపర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మీ సేవా సచివాలయంలో 40 రూపాయలు ఖర్చు అయ్యే 1B ని మనం 10 రూపాయలతోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. 1B అంటే 1B సర్టిఫికేట్ అన్నమాట. మీకు తెలిసే ఉంటుంది, మీలో ల్యాండ్ ఎవరికైనా ఉన్నట్లయితే వాళ్ళకి 1B గురించి తెలిసే ఉంటుంది, దాని వాల్యూ గురించి కూడా తెలిసి ఉంటుంది అనమాట. ఈ 1B సర్టిఫికేట్ ని 10 రూపాయలతో ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చో మనం ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఇది 100% జెన్యూన్ ఫ్రెండ్స్. ఈ సర్టిఫికేట్ ని మీరు లీగల్ గా ఎక్కడైనా వాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మన సీక్వెల్ వీడియో అనమాట. మనం ముందుటి వీడియోలో మీ సేవా అకౌంట్ ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాం కదా. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఆ వీడియోని అయితే చూసేయండి. ఎందుకోసం అంటే ఆ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాతే మనం ఈ 1B సర్టిఫికేట్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో రెడీనా? ఈ వీడియోని చూస్తూ ఉండండి, చివరి వరకు చూసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఇక్కడ చూసినట్లయితే లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ లోకి అయితే వెళ్ళండి. తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ అనమాట, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ROR 1B అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ 1B పైన క్లిక్ చేయండి. మీరు ఈ అకౌంట్ ని లాగిన్ చేసుకోవడం ఎలా అనుకున్నట్లయితే నేను లాస్ట్ ఒక వీడియో చేశాను. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఆ వీడియో చూసి అకౌంట్ అయితే సైన్ అప్ చేసుకోండి. తర్వాత ఈ వీడియో అయితే చూడండి. ఈ విధంగా వచ్చిన తర్వాత మీ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసుకోండి, అలాగే మీ మండల్ ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రెవెన్యూ విలేజ్ ఏదైతే ఉంటుందో, మీ ల్యాండ్ ఉండే రెవెన్యూ విలేజ్ అంటే పంచాయత్ అని కూడా చాలా మంది అంటారనమాట. మీ పొలం ఉండే ఊరు మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఒక ఖాతా నెంబర్ ని ఎంటర్ చేయండి. తర్వాత మీ పాస్బుక్ లో ఉండే ఖాతా నెంబర్, మీ భూమి యొక్క ఖాతా నెంబర్ అంటారు కదా, దాన్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి. అక్కడ వాళ్ళ యొక్క ల్యాండ్ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ కనిపిస్తాయి అనమాట. వాళ్ళ పేరు, వాళ్ళ తండ్రి పేరు, అలాగే ఖాతా నెంబరు, సర్వే నెంబరు, తర్వాత ల్యాండ్ క్లాసిఫికేషన్, అలాగే ఆ ల్యాండ్ ఎంత ఉంది, టోటల్ ఎక్స్టెంట్ అన్నమాట, మొత్తం ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే మీ పేరుని ఎంటర్ చేయండి, అండ్ మీ ఫాదర్ నేమ్ ని ఎంటర్ చేయండి, అండ్ జెండర్ ని సెలెక్ట్ చేసుకోండి. ఈ రెడ్ మార్క్, స్టార్ మార్క్ ఏదైతే ఉందో అవి మాత్రం ఎంటర్ చేయండి. ఆ రెడ్ స్టార్ మార్క్ లేనోటి వదిలేయండి, నో ప్రాబ్లం. తర్వాత మీ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసుకోండి, మండల్ ని సెలెక్ట్ చేసుకోండి, తర్వాత మీ రెవెన్యూ విలేజ్ ని సెలెక్ట్ చేసుకొని మీ పిన్ కోడ్ ని ఎంటర్ చేయండి. ఫ్రెండ్స్, ఇవన్నీ నేను ర్యాండమ్ గా ఎంటర్ చేస్తున్నాను, ఇవి ఏవటివి కాదనమాట. సో తర్వాత మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయండి. నేను ఏదో ఒక ర్యాండమ్ గా ఒక మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేశాను. షో పేమెంట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ మీకు మీ సేవలో ఎంత చూపిస్తుంది, అమౌంట్ ఎంత తీసుకుంటారు వాళ్ళ దగ్గర. మామూలుగా మీ సేవలో ఛార్జ్ అయ్యేది 40 రూపాయలు. ఇది 100%, 100 కు 200% వ్యాలిడ్ సర్టిఫికేట్. దీన్ని మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత కన్ఫర్మ్ బటన్ పైన క్లిక్ చేయండి. కన్ఫర్మ్ పేమెంట్ బటన్ పైన క్లిక్ చేస్తే ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ యాక్సిస్ బ్యాంక్ అలాగే పే స్టార్ అనేసి రెండు ఆప్షన్స్ అయితే, రెండు పేమెంట్ గేట్వేల ద్వారా మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మీరు యాక్సిస్ బ్యాంక్ ని సెలెక్ట్ చేసుకోండి. మాక్సిమం నేనైతే ఇదే చేస్తుంటాను, మీ ఇష్టం, మీకు ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు సింపుల్ గా ఏం చేస్తారు, యూపీఐ అనేసి ఒక ఆప్షన్ ఉంది కదా, యూపీఐ QR అనేసి, దానిపైన క్లిక్ చేయండి. తర్వాత షో QR కోడ్ అనేసి ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. తర్వాత 10 రూపాయలు చూపిస్తుంది. కంటిన్యూ బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి ఒక QR కోడ్ అయితే వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే సింపుల్ గా మీ మొబైల్ ని ఓపెన్ చేయండి. అందులో ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ ఏదో ఒక యూపీఐ యాప్ని అయితే ఓపెన్ చేసి దాన్ని స్కాన్ చేసేసి మీరు పేమెంట్ అయితే చేసేయండి. అండ్ పేమెంట్ సక్సెస్ అవ్వగానే మీకు ఈ విధంగా చూపిస్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ప్రింట్ సర్టిఫికేట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కొత్త పాపప్లు అయితే ఈ విధంగా మీకు 1B అనేది చూపిస్తుంది. చూడండి, ఇక్కడ ఈ విధంగా మీ యొక్క ల్యాండ్ డీటెయిల్స్ అలాగే MRO గారి డిజిటల్ సైన్ కూడా ఇక్కడ వచ్చేస్తుంది. ప్రింట్ బటన్ పైన క్లిక్ చేసి మీరు ఏదో ఒక వైట్ పేపర్ లో ప్రింట్, కలర్ ప్రింట్ తీసుకొని వెళ్ళినా కానీ ఇది యాక్సెప్ట్ చేస్తారు బ్యాంకులో 100%. ఎందుకంటే ఇది గవర్నమెంట్దే, ఇది ప్రైవేట్ థర్డ్ పార్టీ యాప్ కానీ థర్డ్ పార్టీ వెబ్సైట్ కానీ ఇదేం కాదు, గవర్నమెంట్ ఇచ్చిన అఫీషియల్ వెబ్సైట్ ఇది. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని వెళ్తే ఎక్కడైనా ఇది పని చేస్తుంది. అండ్ ఇంకొక విషయం చెప్పాలి మీకు, ఇప్పుడు మనం చేసిన సర్వీసెస్ అన్ని ఒక్కసారే కనిపిస్తాయా అంటే కాదు ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే మీకు ఇక్కడ హోమ్ పేజ్ లోకి వచ్చిన తర్వాత మై ట్రాన్సాక్షన్స్ అనేసి ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ డేటా ఆటోమేటిక్ గా ఉంటుందన్నమాట, దాన్ని ఏం టచ్ చేయొద్దు. ఇక్కడ సక్సెస్ బటన్ పైన క్లిక్ చేసి సెర్చ్ బటన్ పైన క్లిక్ చేయగానే మీరు చేసిన ప్రతి ఒక్క సర్వీస్ కూడా ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇవి ట్రాన్సాక్షన్ ఐడి పైన క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది అనమాట. అది ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయిన తర్వాత మీకు చూపించాను కదా ఇందాక, ప్రింట్ సర్టిఫికేట్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్ గా దాన్ని ప్రింట్ తీసుకోవచ్చు, లేదా PDF లో అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇలా ప్రతి ఒక్క
సర్వీస్ కూడా మీకు సేవ్ అయి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ డిస్క్రిప్షన్ లో నా వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ అయితే ఉన్నాయి. అందులో మీరు జాయిన్ అయినట్లయితే మీరు డైరెక్ట్ గా నన్ను ఏదైనా క్వశ్చన్ అయితే అడగ. నెక్స్ట్ వీడియోలో అడంగల్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది చెప్తాను. ఆ వీడియో మిస్ అవుద్దనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.